హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మామిడికాయ పచ్చడి పెడదాం. చూద్దామా ఎలా పెడదామో. చూసారా, ఈ గింజ తీసుకోవాలండి. ఈ గింజ తీసేసుకుంటే, ఈ గింజలు అలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి, ఇవి వచ్చాయి ముక్కలు. వీటికి ఉప్పు కారం అన్నీ తీసుకుందామండి. చూసారా, ఇవి వచ్చాయండి ముక్కలు. టెంకు కూడా బాగానే ఉందండి, బాగానే ముదిరింది. చూద్దాం. వీటికి ఉప్పు కారం వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందామండి. ఒక 2 స్పూన్లు ఆవపిండి అండి, 1 స్పూన్ వచ్చి మెంతిపిండి, ఒక 2 వెల్లుల్లిపాయలు రెమ్మలు. ఇప్పుడు కారం అండి, ఒక 4 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు ఉప్పు, కొంచెం పసుపు అండి కావాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ముక్కలు వేసుకుందాం. వేసుకున్న ముక్కల్ని ఈ ఉప్పు కారం ఇవన్నీ ఇలా పట్టించుకోవాలండి. ఇలాగా. ఇదిగోండి, శనగ నూనె అండి, ఏం శనగకాయలు ఉంటాయి కదా, ఆ నూనె అండి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ పోసుకుందాం. దీన్ని కూడా ఇలా కలుపుకుందాం. చూసారా, ఇలా కలుపుకున్నాం కదా. ఇలా బాగా కలుపుకొని ఈ పచ్చడి ఒక 15 రోజులు, బయట ఉంటే 15 రోజులు అలా ఉండిద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు ఉండిద్ది. ఎందుకంటే కాయ ముదరలేదు కదా, కొంచెం తొక్కుడు పచ్చడిలాగా అనమాట. ఇప్పుడు ఇలా దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక నైట్ అంతా నాననిద్దాం దీన్ని. ఒక నైట్ అంతా దీన్ని నాననిద్దామండి. చూసారా ఎంత బాగుందో, చూడండి. నైట్ అంతా నానింది కదా, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఒక చేసాలోకి తీసుకుందామండి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వేసుకుందామండి. ఒక చేసాలోకి వేసేసుకుందాం. చూసారండి ఎంత బాగుందో పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.